ఆ యొక్క సౌలు నూతన నిబంధనలకు వచ్చి చూసిన సౌలు చూస్తే అపోస్తలుల 26:19 చదువుకుందాం. మ్యాక్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 26 వర్స్ 19. అక్కడ అగ్రిప్ప రాజు ముందు ఈ సౌలు నిలబడి అంటాడు, తన లైఫ్ ని టెస్టిమనీ ఒక మాటలో చెప్పేశాడు. ఏమంటున్నాడండి? కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. ఐ ఎమ్ నాట్ డిసొబీడియంట్ అంటూ ద హెవెన్లీ విజన్. ఒకటే మాట. పాత నిబంధనల సౌలు సమ్మరి ఒక లైన్లో చెప్పాలంటే డిసొబీడియంట్, నూతన నిబంధనల సౌలు ఒబీడియంట్. అందుకొరకు సౌలు అంటాడు, ఐ యామ్ నాట్ డిసొబీడియంట్ అంటూ ద హెవెన్లీ విజన్. ప్రియ సోదరి సోదరు, మన జీవితంలో దేవుని దర్శనం పట్ల కానీ, దేవుని చిత్తం పట్ల కానీ, దేవుని సేవ పట్ల కానీ, దేవుని ఏర్పరచుకున్న పిలుపు, ఎలక్షన్ కాలింగ్ విషయంలో ఈరోజు ఒకవేళ ఇంకా నువ్వు ఆ ప్రాంతంలో అవిధేయత చూపిస్తున్నట్లయితే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, దేవునికి ఏం నష్టం రాదు. ఆ ప్రాంతంలో అపవాది యొక్క కార్యానికి నువ్వే రహదారిని కలిగిస్తున్నాను సత్యాన్ని దేవుని సేవకులు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. డోంట్ రెసిస్ట్ when you have God's calling. Don't resist when God has a special vision for you. అందుకొరకే పౌలు భక్తుడు అంటాడు, పరలోకం నుండి పొందుకున్న ఆ దర్శనముగా నేను ఎప్పుడు అవిధేయుడను కాను. ఎందుకంటే ఒక్కసారి విధేయత చూపించడం ఆరంభిస్తే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. తార్సు వాడిన సౌలు దమస్కులో దేవుని చేత దర్శించబడ్డాడు. దేవుని నుంచి ఎన్కౌంటర్ పొందిన తర్వాత చూడండి అద్భుతమైన సత్యం ఏంటంటే, తన జీవితంలో అటు తర్వాత అంతా కూడా మన భాషలో చెప్పాలంటే ఆటో పైలట్ మోడ్ అంటాం కదా, అంటే దేవుడే జీపీఎస్ ఆన్ చేసి అడుగడుగు నడిపించే ప్రాంతంలో సౌలుని పౌలుగా మార్చుకొని నడిపిస్తూ వచ్చాడు. ఎలా నడిపిస్తూ వచ్చాడు, ఎందుకు అంత నడిపించాడంటే ఒకటే మాట, ఆ పౌలు జీవితంలో ఏం కనిపిస్తుంది? విధేయత. అందుకొరకు కొన్నిసార్లు మన జీవితంలో విధేయత లేని ప్రాంతాలు ఉన్నాయా? ఈరోజు మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. విధేయత లేకుండా నువ్వు విడుదల కానీ స్వస్థత కానీ ఆశిస్తే అది పొరపాటు.